దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఇంతవరకు 35 ప్రసంగాలు మరి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సంఘంలో దేవుని కృప ద్వారా అందించినాను. ఈరోజు 36వ ప్రసంగం విశ్వాస పరీక్ష. విశ్వాసం గురించిన నిర్వచనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. మనకందరికీ తెలుసు. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసము చాలా గొప్పది. దేవుడు ప్రశంసించే ఒక కార్యము విశ్వాసుల్లో ఏంటంటే విశ్వాసం లేకుంటే ఆయనకు ఇష్టమైనట అసాధ్యమని, విశ్వాసం ద్వారానే దేవుని మనం ఘనపరచగలమని, విశ్వాసము ఈ లోకాన్ని జయించే విజయాన్ని మనకు అనుగ్రహిస్తుందని ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి ఈరోజు చిన్న వాటితో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని వాక్యం నుండి మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 14 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రం దాటి అందరికి వెళ్ళాను. రోగులేడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసు ప్రభు ఎక్కడున్నా అక్కడ బహుజన సమూహం అతన్ని వెంబడించింది. ఎందుకు ఇలాగ యేసు ప్రభువును వెంబడిస్తున్నారంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎంతో విలువైంది. ఆ మాటలు వినడానికి యేసు ప్రభు తన పరిచర్యలో దేవుని రాజ్య సువార్తను గురించి ప్రకటించేది. తర్వాత రోగులను బాగు చేసేది, అస్వస్థతగా ఉండే వారికి స్వస్థత అనుగ్రహించేది. కనుక యేసు ప్రభు యొక్క సూచక్రియలను చూసి గొప్ప జన సమూహము ప్రభువును వెంబడించినట్టు చూస్తున్నాం. యేసు కొండ ఎక్కి ఇక్కడ ఆయన తన శిష్యులతో కూర్చుండేను. అప్పుడు పస్కా యూదుల పండుగ సమీపించింది కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. అంటే గొప్ప జనసమూహం ఎన్నో గంటల నుండి వారు దేవుని వాక్యాన్ని వింటున్నారు. వారు అలసట మరి ప్రభువుకు అనుకుంటున్నాడు, ఈ జనాలు ఇంతగా నన్ను వెంబడిస్తున్నాయి. ఆత్మీయ ఆహారం అయితే సమృద్ధిగా ప్రభు అనుగ్రహిస్తున్నాడు, కానీ వారి శరీరాలకు కూడా ఆహారం ఇవ్వాలి కదా, వారి ఆకలి దప్పిక కూడా తీర్చాలి అని మరి యేసు ప్రభు అంటున్నాడు, వీరికి భుజించడానికి ఆహారం ఎక్కడ అని అడిగినప్పుడు ఫిలిప్పు అంటున్నాడు. మరి ఇది ఈ ఫిలిప్పును ఈ శిష్యులను పరీక్షించడానికి యేసు ప్రభు అలాగూ అడిగినట్టు ఇక్కడ ఉంది. యేసు ఏమీ చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనటకైనను 200 దేనారములు విలువగల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇంత పెద్ద జన సమూహానికి ఈ అరణ్యంలో ఆహారం ఎక్కడి నుండి ఇద్దాం? ఒకవేళ మనం డబ్బులు పెట్టి ప్రతివానికి కడుపు నిండా కాదు కొద్ది కొద్దిగా ఆహారం పంచాలంటే ఆ దినాల్లో అది 200 దేనారాల విలువని. ఇప్పుడు డబ్బులు లేవు, ఆహారం లేదు, కొనడానికి ఏ కొట్టు కూడా అరణ్యంలో ఉండదు కదా. అరణ్యంలో అన్నమాట ఈ సూచక్రియ జరిగింది. 200 దేనారం అంటే ఫుట్ నోట్లో ఉంది. ఒక దేనారం అంటే ఇంచుమించు ₹1/2. మరి ఈ డబ్బు కావాలి. ఒకవేళ కొని తెచ్చినా అరణ్యంలో ఎక్కడ ఉంటుంది కొట్టు కొనుక్కోవడానికి? వారు ఎంతో దూర ప్రయాణం చేసి తీసుకొని రావాలి, పట్టణానికి వెళ్ళాలి. ఒకవేళ తీసుకొని వచ్చినా ప్రతి ఒక్కరికి భుజించడానికి కొంచెం కొంచెమైనా పెట్టడానికి అవి చాలవు అని అంటున్నాడు. అయితే ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో నేను. వేరే సువార్తల్లో మీ దగ్గర ఏమున్నదని యేసుప్రభు అడుగుతున్నాడు. మీరే భోజనం పెట్టాలి, ఈ జనసమూహాన్ని ఇలా పంపడానికి వీల్లేదు, వీరికి మీరు భోజనం పెట్టండి, అది మీరే పెట్టాలని యేసుప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి పెట్టాలంటే ఎక్కడున్నది భోజనం? నాకు అనిపిస్తుంది అంత జనసమూహంలో కొంతమంది భోజనాలు తెచ్చుకున్నారేమో, టిఫిన్ డబ్బాలు లాగా ఏమైనా తెచ్చుకున్నారు అల్పాహారం, కానీ వాళ్ళది బయటగా చెప్పలేదు. కానీ ఈ ఫిలిప్పు ఆంద్రేయులు వీరు పరీక్షిస్తున్నారు ఎవరి దగ్గర ఉంది ఆహారం అన్నప్పుడు ఒక చిన్న బాలుని దగ్గర తల్లి ఉదయకాలం కట్టించిందేమో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇవి మాత్రమే ఉన్నవి.
కానీ ఇంతమందికి అవి ఏమాత్రం సరిపోతుంది అని వారు అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను, కూర్చుండబెట్టమంటున్నాడు. పంక్తులుగా ఇలాగూ వరుసగా కూర్చోబెట్టమని అంటున్నాడు యేసు ప్రభు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపి, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియ చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొని. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ ఈ అద్భుతం మన చిన్న నాటి నుండి సండే స్కూల్ నుండి కూడా వింటున్నాం. ఇక్కడ ఒక చిన్నవాడు తన చేతిలో ఉన్న ఆహారాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టినాడు. అంటే ఆ చిన్నవాడు ఇచ్చిన ఆహారాన్ని ఇంత గొప్ప జన సమూహాన్ని 5,000 మంది పురుషులు, మనం లెక్కేసినాం కదా, భార్య బిడ్డలతో కలిసి ఒక 20,000 మంది ఉంటారు. అంతమందికి ఎలా సరిపోయింది అంటే యేసు ప్రభు యొక్క మహిమ కార్యం అని మనకు అర్థమవుతుంది. ఒక సూచక్రియ, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యక్రియ. చిన్న కార్యం చేతిలో పట్టుకొని యేసు ప్రభు మరి ఆకాశం తట్టు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి దాన్ని ఆశీర్వదించమని వేడుకొని విరిచి పంచగానే అది ఇలాగూ ఇంతమందికి తిని కడుపు నిండా తిని తృప్తి పొంది ఎన్ని గంపలు మిగిలిపోయిందట? 12 గంపలు కూడా మిగిలిపోయింది. 12 గంపలు ఎందుకు మిగిలిందని నేను అనుకుంటాను. 12 మంది శిష్యులు కదా. నాకు అనిపించింది ఈ 12 మంది శిష్యులు ఇంటికి పోయేటప్పుడు ఒక్కొక్క గంప మరి యవల రొట్టెలు ముక్కలు తీసుకొని వెళ్ళినారేమో. 12 గంపలు మిగిలింది. ఇంత కష్టపడుతున్నారు కదా, మరి వారికి ప్రభు ఇచ్చినాడంటే దీంట్లో మనము ఒక కార్యం అర్థం చేసుకోవాలి. దేవుడు పరిమితులు లేని దేవుడు. గాడ్ ఈజ్ అ లిమిట్లెస్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అవధులు లేని కార్యాన్ని చేయగలడని. నీకున్న కొంచెమైన ఏదైనా కానీ అది నువ్వు దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేసినప్పుడు దాన్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడని మనం నేర్చుకోవాలి ఈ పాఠాన్ని ఇక్కడ. అంటే దీవించేది దేవుడే, వర్ధిల్ల చేసేది దేవుడే, ఆశీర్వదించేది కూడా దేవుడే. కాబట్టి కొద్దిగైనా ఆ దేవుని సహాయం ద్వారా ఇంత గొప్పగా పెరిగిపోతుంది. కొన్నిసార్లు జీతం చాలా తక్కువగా అని అంటారు కదా, తక్కువ జీతం. ఆ ఇంట్లో స్త్రీలు ఆ జీతం తీసుకొని చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇదేం సరిపోతుంది ఈ నెల, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి, ఈ ఖర్చు ఆ ఖర్చు, ఏం సరిపోతుంది, నువ్వు సంపాదించేది ఎంత అని భర్తను మరి సమాధానం లేకుండా చేస్తారు. కానీ ఈ యొక్క వాక్య భాగం చదువుకున్న తర్వాత అలాంటి గోల పెట్టే అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. ఆ చిన్న మొత్తాన్ని నువ్వు ప్రభుకు అప్పగించి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా అది గొప్పగా ఆశీర్వదించబడుతుంది. వ్యర్థమైన ఖర్చులు ఏవి కూడా లేకుండా, డాక్టర్ బిల్లు కానీ ఇంకేదో ప్రమాదం గురి కావడం కానీ ఏమీ లేకుండా, రోగం రాకుండా బిడ్డలను నిన్ను దేవుడు కాపాడి నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలడు. కనుక ఎప్పుడు కూడా ఒక విశ్వాసి లేమిని గురించి మాట్లాడొద్దని ఈ వాక్యం చదివినప్పుడు నేను నేర్చుకున్నాను. అది లేదు ఇది లేదు అనకూడదు. నీకున్నది కొంచెమైనా దేవుడు దాన్ని పెంచుతాడు. ఆ కొంచాన్ని ఏం చేస్తాడు? పెంచుతాడు. దేవుని స్తోత్రం. మత్తయి 17:20 మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి నేడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే విశ్వాసం కూడా అది చిన్న విశ్వాసమైనా సంపూర్ణంగా ఉండి మరి దేవుని యందు ప్రగాఢమైన నమ్మకంతో ఒక నిండిన విశ్వాసం. ఆవగింజ అంటే చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ నిండుదనం ఉంది. అలాంటి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. ఒక కొండను చూసి నువ్వు ఆజ్ఞాపించిన ఆ కొండ అక్కడ నుండి జరిపోమంటే జరిపోతుంది. అంటే కొండలాంటి సమస్యలు మరి నీ విశ్వాసం ద్వారా నువ్వు గెలవగలుగుతావు అని చూస్తున్నాం. లేమి ఉన్నప్పుడు మరి సణుగడం ఉండకూడదు, స్తుతించడం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు చేసిన పద్ధతి ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు చేతిలో తీసుకొని ఆకాశం తట్టు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే స్తుతిలో అంత శక్తి ఉన్నట్టు మనం గ్రహిస్తున్నాం. దెర్ ఈజ్ మల్టిప్లికేషన్ వెన్ యూ కీప్ ప్రైజింగ్ గాడ్, గివింగ్ గాడ్ ద గ్లోరీ. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఆ యేసు ప్రభు ఆ యొక్క రొట్టెలు పట్టుకొని 11వ వచనం 6:11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. 20,000 మందికి ఫిష్
ఫ్రై కానీ ఫిష్ కర్రీ చేయాలంటే ఒక సాధ్యమైన పనేనా? అది చూడండి, అక్కడ ఒక అద్భుతం జరిగేది. పరిశుద్ధ గ్రంథంలో ఇలా అద్భుతాలు మరి ఎంతమంది మీరు నమ్ముతున్నారు? ఒకసారి చేతులు చూపెడతారా? నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా జీవితంలో నేను అద్భుతాలు చూశాను. నా వివాహ జీవితంలో అద్భుతాలు చూశాను, కుటుంబ జీవితంలో అద్భుతాలు చూశాను, సేవా జీవితంలో అద్భుతాలు చూశాను, నా బ్యాంక్ ఉద్యోగం జీవితంలో అద్భుతాలు చూసినాను. అంటే ఇది కాదు అన్నప్పుడు కూడా అది జరిగినట్టు, లేనివి ఉన్నట్టుగా దేవుడు చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగా. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఆయన సృష్టికర్త. ఒకవేళ ఈ 5 రొట్టెలు 2 చేపలు లేకున్నా కలుగునుగా కానీ అంటే కూడా కలిగేదేమో, అవునుగాక అంటే అవునవుతుంది కదా. కానీ ఈ యొక్క కార్యము పరిశుద్ధ గ్రంథములో రాయబడింది ఎందుకు అన్నప్పుడు ఒక కార్యం నాకు అర్థమైంది ఏంటంటే, నీకున్న కొంచెం ఆరోగ్యమైన, కొంచెం స్తోమతైన, కొంచెము సామర్థ్యమైన, కొన్ని తలాంతులైన, కొద్దిగా ధనమైన, మరి కొద్దిగా వనరులైన, ఇవన్నీ కూడా నువ్వు దేవునికి చేతిలో అప్పగిస్తే దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడని మరి ఇక్కడ నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. చూడండి, ఒకవేళ ఆ బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వకుండా ఉంటే ఆ చిన్న బాలుడు మాత్రమే తిని తృప్తి పొందేది. కానీ అది దేవునికి అప్పగించినప్పుడు ఎంతగా ఆశీర్వాదం. వేల మంది జనాలు కడుపు నిండా తిని ఆకలి తీర్చుకున్నారు, తృప్తి పొందినారని వాక్యంలో. తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు. అంటే దేవుడు ఎప్పుడైనా అలాంటి ఆశీర్వాదం అనుగ్రహిస్తే నీవు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వెన్నడూ ఆలోచించలేదు అలాంటి ఆశీర్వాదాన్ని కుమ్మరించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యు ట్రస్ట్ ఇన్ ద బిగ్ గాడ్. దేవుడు గొప్ప దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు కదా, కొందరు కారు వెనక రాసుకుంటారు గాడ్ ఈజ్ గ్రేట్ అని. అంటే దేవుడు గొప్ప దేవుడు. ఒకవేళ నీ పరిస్థితి బాగులేదేమో, ఆర్థిక ఇబ్బంది ఉన్నదేమో, నీకు ఆరోగ్యం లేదేమో, అప్పులున్నాయేమో, గొప్ప దేవుడు ఉన్నాడు. అరణ్యంలో ఆయన నీ కొరకు ఒక త్రోవ కలగజేయగలడు. సముద్రమే పాయలు చేసిన దేవుడు. కాబట్టి నీ సమస్య ప్రభువుకు అప్పగించినప్పుడు తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడని మనం దీని నుండి మనం నేర్చుకోవాలి. అంటే మనకు అసాధ్యమైన కార్యాలు చేయమని దేవుడు అడగడం లేదు. నీకు వీలున్నంత చేయి, ఆ చేసిన కొద్దిని దేవుడు ఆశీర్వదిస్తాడని అర్థం చేసుకోవాలి. వీరికి భోజనం పెట్టడానికి మీ దగ్గర ఏమున్నది అని అడుగుతున్నాడు. నీ దగ్గర ఏమున్నది అంటే ఆ చిన్న బాలుని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. దాన్ని ఆశీర్వదించగానే అంతగా ఆహారము సమృద్ధిగా ఆహారం మారిపోయింది కదా. దావీదు దగ్గర ఏముండింది గొలియాతును హతమార్చడానికంటే 5 నున్నటి నాళ్ళలో 1 రాయి, నున్నటి చిన్న రాయి. కానీ దేవుని అందున్న విశ్వాసం చేత, దేవుని పేరట ఆ బలాఢ్యుడైన రాక్షసుడైన గొలియాతును ఆ చిన్న రాయితో వడిసెల్లో నుండి ఆ రాయి తీసి విసరగానే ఆ నుదుట చొచ్చి వాడు బోర్లు పడినాడు. ఆ రోజు మన తల తెగనరికి ఇశ్రాయేలు ప్రజలకు విజయం చాటించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గాడ్ కెన్ యూజ్ లిటిల్ థింగ్స్ బికాజ్ ఇట్స్ ఎ బిగ్ గాడ్. దేవుడు చిన్న వాటిని కోరుకొని పెద్ద కార్యాలు చేయగలడు. గాడ్ చూసెస్ లిటిల్ థింగ్స్ అంట. ఈ జీవితంలో చిన్న వాటిని దేవుడు కోరుకుంటాడు, కోరుకొని తన మహిమను బయలుపరుస్తాడు. అంటే ఆ రోజు ఆ చిన్న రొట్టెలు చేపలు వాటి ద్వారా దేవునికి ఎంత మహిమ కలిగింది కదా. అందుకే దేవుని ఏర్పాట్లు కూడా ఈ లోకంలో బలాఢ్యులను, జ్ఞానులను, అందగాళ్లను ఎన్నుకోలేదాడు. దేవుని ఏర్పాటు ఎలాగుంటుంది 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఉంది. ఆయన 26వ వచనం, 1 Corinthians 1st chapter 26 onwards. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, ఎన్నుకోబడిన వారిని కూడా సిగ్గుపరచడానికి ఎన్నికలేని వారిని. అంటే దేవుని యొక్క మరి ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే బలహీనులను ఎన్నుకుంటాడు,
ఆ బలహీనులకు తన బలాన్ని చూపెడతాడు, తన బలం ద్వారా అద్భుతాలు చేయిస్తాడు. అప్పుడు అతిశయించేవాడు, అందుకే అతిశయించేవాడు తన బలమునందు అతిశయించకూడదు. క్రీస్తు జ్ఞానము, విమోచన, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా నీతి అని అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ దెర్ ఇస్ ఎ లార్జ్ నీడ్, అవసరత ఏమో చాలా గొప్పగా ఉంది. 1000 మందికి ఆహారం అరణ్యంలో పెట్టాలి, ఎ లార్జ్ నీడ్. తర్వాత చూస్తే చిన్నగా ఉంది ఆ బాలుడు అర్పించిన కానుక, ఇంతమందికి ఎలా సరిపోతుంది? కానీ దెర్ ఇస్ ఎ లిమిట్లెస్ గాడ్, ఎ లార్జ్ నీడ్, ఎ లిటిల్ ఆఫరింగ్, బట్ ఎ లిమిట్లెస్ గాడ్. దేవుని స్తోత్రం. పరిమితులు లేని సర్వశక్తి గల దేవుడున్నాడు. అందుకే మరి ఆ కార్యం అలాగ జరిగింది. 20,000 మంది వరకు ఆహారం తిని 12 గంపలు మిగిలిపోయిందంటే దేవుడు మన ఒక్కొక్కరిని ఎంతగా ఆశీర్వదించిన ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చాలని జీతం, డబ్బులు లేవు, అప్పులు చేయడం, వడ్డీలు కట్టడం, చక్రవడ్డీలు కట్టడం, మనుషులు మీ మీదకి రావడము, నెమ్మది లేని జీవితాలు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, అది లేదు, ఇది లేదు అని అంటున్నారు కదా. కానీ దేవుడు ఆయన ప్రతి అవసరం కూడా తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తీర్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మిగిలిపోయే రీతిగా నిన్ను ఆశీర్వదించగలడు. 12 గంపలు మిగిలిపోయిందంటే గాడ్స్ సప్లై విల్ బీ ఇన్ అబండెన్స్. అంటే దేవుడు ఎప్పుడూ అద్భుతం చేసిన అబండెంట్ సప్లై దేవుని యొద్ద ఉన్నదని మనం నమ్మాలి. అంటే మరి ఇక్కడ చూసినప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను, మనము చెయ్యలేని కార్యం కొరకు దేవుని నమ్మాలి. యూ కాంట్ డూ ఎనీథింగ్, ట్రస్ట్ గాడ్, డూ వాట్ ఆల్ యూ క్యాన్. నీ వశంలో ఉన్నవన్నీ కూడా నువ్వు చేయాలి. నీ వశంలో నువ్వు ఉపవసించవచ్చు, నీ వశంలో నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ వశంలో విశ్వాసం ఉంచవచ్చు, నీ వశంలో దేవుని ప్రగాఢంగా నమ్మొచ్చు. కానీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడం నీ వశంలో లేదు. అది ఎవరు చేయాలి? దేవుడే చేయాలి, దేవుడే చేయాలి. అరణ్యములో ఈ జనసమూహాన్ని బారులు తీర్చి పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టినారు. లూకా 9:14-15 చూడండి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 70 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగూ చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అందరూ కూర్చున్నారు అన్నమాట. ఆహారం లేదు కానీ విశ్వాసంతో మరి కూర్చుండబెట్టమంటే నాకు అనిపిస్తుంది, ఒకవేళ మరి మనమే అక్కడ ఉంటే, యేసు శిష్యులుగా ఉంటే, కూర్చుండబెట్టండి 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు పిల్లల్ని లెక్కలోకి తీసుకోలేదు, 1000 జనాన్ని మీరు పంక్తులుగా కూర్చోబెట్టమంటే మొట్టమొదట మనం అడిగేది ఏంటంటే ఎక్కడుంది ఆహారం? ఇంతమందికి ఇవ్వాలంటే ఆహారం ఏదని అడుగుతాం. కానీ శిష్యులు మరి యేసుప్రభు చెప్పినట్టు చేసినారు, పంక్తులుగా కూర్చోబెట్టినారు. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఆకాశం తట్టు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించటకై శిష్యులకు ఇచ్చాను. వారందరిని తృప్తి పొంది తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత పెద్ద జనసమూహానికి అరణ్యములో ఆహారము ప్రభు అనుగ్రహించినట్టు మనం చూస్తున్నాం. నీకు వీలున్నది నువ్వు చేయాలి. చూడండి, వాళ్లకు వీలవుతుంది జనసమూహాన్ని చక్కగా కూర్చోబెట్టడానికి. కానీ జనసమూహానికి కడుపార భోజనము సమృద్ధిగా ఇవ్వడానికి వారి వశములు లేదు. అది యేసు ప్రభు వల్లనే అవుతుంది కదా. నీవు చేయవలసింది చేసినప్పుడు నీవు చేయలేనివి తప్పకుండా దేవుడే చేస్తాడు. ఈ అద్భుతంలో మీరు కూడా చూస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయం చనిపోయిన లాజరు దగ్గర కూడా ఇదే మాట ప్రభు పలకడం మనం చూస్తున్నాం. అక్కడ చనిపోయి కుళ్ళిపోయిన దేహంతో ఉన్న లాజరును తన శక్తి ద్వారా, అంటే పునరుద్ధానము నేనే, జీవము నేనే అంటున్నాడు. మరి అతని జీవంలోకి నడిపించాలి. ఆ యొక్క అద్భుతానికి ముందు ప్రభు ఒక మాట అంటున్నాడు చూడండి, 11:39 John 11:39 యేసు అంటున్నాడు, రాయి తీసివేయడు అని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త, అంటే ఈ రాయి పెట్టినారు కదా, ఆ రాయి తీసేయాలి. అది వారి వలన అవుతుంది. దే హ్యావ్ టు రిమూవ్ ద స్టోన్ దట్ ఈస్ బిఫోర్ ద టూంబ్. ఆ రాయిని పొర్లించాలి వారు. ఆ రాయి యేసులో పొర్లించలేదు. ఈ రాయిని పొర్లించండి అంటున్నాడు. వారు రాయిని పొర్లిస్తున్నాడు. తర్వాత యేసు ప్రభు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు 43వ వచనం, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను.
అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండేను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పారు. వీరు చేయాల్సిందంతా చేయాలి. ఒకటేంటంటే రాయి తీయాలి, అది యేసుప్రభు తీయలేదు. ఈ లాజరుకు కట్టిన కట్లన్నీ కూడా వారే విప్పాలి, అది యేసుప్రభు చేయలేదు. వారు చెయ్య వీలు కానిది, వారి తరం కాని పనిని చేసినాడు. అదేంటంటే చనిపోయిన వారిని ఏం చేసినాడు? బ్రతికించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి మారుమనసు కొరకు నువ్వు చేయాల్సింది చెయ్యాలి. నువ్వు చేయాల్సింది కన్నీళ్లతో ప్రార్థన చేయడం, యేసు ప్రభువును వేడుకోవడం, పట్టు విడవకుండా విసుకకుండా ప్రార్థన చేయడం నీ వశంలో ఉంది. కానీ ఆ వ్యక్తికి రక్షణ అనుగ్రహించడం నీ వశంలో లేదు. రక్షణ యెహోవా ఆధీనం. చూడండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక కార్యంలో కూడా మీరు చూస్తారు, యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇక్కడ యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తున్నాడు ఒక వివాహంలో. యేసు ప్రభు చేసిన సూచక్రియలో మొట్టమొదటి సూచక్రియ ఇది. యోహాను 2:7 వచనం చూడండి. యేసు అంటున్నాడు, ఆ బాణలు తీసుకుని రమ్మన్నాడు మొట్టమొదట. మరి అంటుంది, ఆయన మీతో చెప్పునది మీరు చేయుడి. మరి యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టునట్టు 6 రాతి బాణాలు తెమ్మంటున్నాడు యేసుప్రభు. ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని స్తోత్రం. ఆ బాణాలు, రాతి బాణాలు మోసుకొని రావడానికి వాళ్ళ వశంలో ఉంది. దాన్ని అంచుల మట్టుకు నింపడం వారికి చేతవుతుంది. కానీ ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం వారి తరము కాదు. అది ఎవరు చేయాలి? యేసు ప్రభు చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కనుక మరి దేవుడు అలాంటి గొప్ప కార్యాలు తప్పకుండా చేయగలుగుతాడు. నీ చిన్న కార్యం మంచి శ్రద్ధగా చేయాలి. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల మీద పడి శ్రద్ధ భక్తులతో చూడండి కన్నీళ్లు గార్చి ఆమె అంటే ఆరాధిస్తుంది, ముద్దు పెట్టిందట, మానక ముద్దు పెట్టిందట. ముద్దంటే ఆరాధన, వర్షిప్. ఆరాధించిన ఫలితంగా ఆమె ఆ రోజు పాప క్షమాపణ పొందుకుంది. యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీ పాపములు క్షమింపబడి నువ్వు సమాధానం గలదానివై పొమ్ము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేసే కార్యము మరి సంపూర్ణ హృదయంతో ఏ పని చేసినా దానికి ఫలం మనం చూస్తున్నాం. ఒక మిత్రుడు పక్షవాయువు గలవాడు, వాణ్ణి యేసు ప్రభు సన్నిధికి తీసుకొని రావాలంటే గొప్ప జనసమూహము ఎలా తీసుకొని రావాలి? అప్పుడు 4 మిత్రులు, వారు మంచి పని చేస్తున్నారు, శ్రద్ధగా చేస్తున్నారు. ఆ కప్పు విప్పుతున్నారు, ఆ రోగిని ప్రభు పాదాల దగ్గర దింపుతున్నారు. ఆ రోజు ఆ రోగ నివారణ మాత్రం కాదు, పాప క్షమాపణ కూడా పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం కొన్ని చిన్న పనులు, ఇదేంటిలే అనుకుంటాం, కానీ దట్ క్యారీస్ మోర్ వెయిట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆ బాలుడు చిన్నవాడే, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడని తన రాజ్య వ్యాప్తి కొరకు తన సేవలో చిన్నవారిని వాడుకుంటాడు, పెద్దవారిని వాడుకుంటాడు, వృద్ధులను వాడుకుంటాడు, స్త్రీలను వాడుకుంటాడు, పురుషులను వాడుకుంటాడు, బలమైన వారిని వాడుకుంటాడు, బలహీనులను కూడా వాడుకుంటాడు, చాలా తెలివితేటలు గల వారిని వాడుకుంటాడు, తెలివిలేని దద్దమ్మలను కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంసోను జీవితంలో మనం చూస్తున్నాం కదా, ఆయన దగ్గర మరి ఏమున్నది? న్యాయాధిపతుల గ్రంథం 15:15 చూసినప్పుడు సంసోను దేవుని అభిషేకముతో ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు. 15:15 చూడండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. నాకు ఆశ్చర్యం ఇది. అంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నందుకు తప్పకుండా ఇది సత్యమే, ఇది నమ్మాలి. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని ఎలా చంపుతారండి? అసలు ఈ సంసోను దగ్గర కత్తి, కటారి, తుపాకీ లేకుంటే ఖడ్గము ఏమీ లేకుండా నిరాయుధుడే, కానీ 1000 మందిని ఎలా చంపాడు? అంటే సంసోను కాదు, సంసోనుకు ఎవరు తోడున్నారు? దేవుని అభిషేకం తోడుగా ఉంది కాబట్టి అంత విజయము శత్రువుల మీద పొందుకున్నాడు. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, అయ్యో నేను సేవ ఎలా చేయాలి, నా దగ్గర ఏమున్నది, సేవ అంటే మరి ఏంటో కూడా నాకు అసలు ఏం తెలియదు. కానీ దేవుడు నన్ను పిలిచినప్పుడు ఒక అడుగు దేవుని సేవ కొరకు వేసినప్పుడు, నాకున్నవన్నీ దేవుని కొరకు వ్యయం చేసినప్పుడు అవి దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు, గొప్పగా ఆశీర్వదించినాడు. ఆ గొప్ప సంఘానికే కాపరిగా నిలబెట్టినాడు కదా, 22 సంవత్సరాలు తన హస్తం తోడుంచి ఇంత గొప్పగా ఆశీర్వదించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనకు కలిగినవన్నీ కూడా అది దేవుని మూలానే కలిగింది. కాబట్టి దేవుని కొరకు దాన్ని వ్యయం చేయడానికి
ఎప్పుడు వెనకాడకూడదు. ఇచ్చివాడంట సడగకుండా ఇవ్వాలంట, బలవంతంగా ఇవ్వకూడదంట. అందుకే ఇక్కడ అడగం, బలవంతంగా కాదు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. ఉత్సాహంగా ఇవ్వాలి. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాస పరీక్ష అనే శీర్షికలో చిన్నవాడిని కలిగింది కొద్దిగానే, దేవుని చేతికి ఇచ్చింది అప్పగించింది కూడా చాలా తక్కువే, కానీ అది యేసయ్య చేతిలో వచ్చినప్పుడు విస్తారమైన ఆశీర్వాదం. ఆ చిన్నవాడు ఒకవేళ ఇవ్వకుంటే వాడు మాత్రమే భుజించేది, కానీ వాడు ఇచ్చినందుకు వేల కొలది జనాలు భుజించి తిని తృప్తి పొంది కడుపార తిని 12 గంపలు మిగిలిపోయి అంత ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. అందుకే మీరు ఇవ్వాలి, ఈయుడి మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. ఎందుకంటే దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. కాబట్టి ఇచ్చేవాడు విశ్వాసముతో ఇవ్వాలి. ఇచ్చేదంతా కూడా ఒక విత్తనం లాంటిది అన్నమాట. ఆ విత్తనము ఎలాగూ ఫలిస్తుందో అలాగే మరి ఆ కార్యాలన్నీ కూడా ఫలభరితం అయిపోతుంది. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాస పరీక్షలు 36వ ప్రసంగం, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదింపబడుట అనే అంశం మీద మేము ధ్యానించాం. ఆనాడు అరణ్యంలో నువ్వు జనసమూహములకు ఆహారం ఇచ్చిన ఇది అసాధ్యమునైనా పట్టణంలోనే ఇంటిలో వచ్చిన అతిథులకు మేము ఆహారం పెట్టాలంటే ఎంత ప్రయాసపడతాం, కానీ అరణ్యంలో నీవు ఆహారము సిద్ధపరిచిన దేవుడు, అరణ్యములో త్రోవ కలుగజేసే దేవుడు, అరణ్యములో పూరేళ్లను కురిపించి ఇశ్రాయేలు ప్రజలకు మాంసము ఇచ్చిన దేవుడు, అరణ్యములోనే ప్రభువా మన్నా కురిపించి నీ బిడ్డల ఆకలి తీర్చిన దేవుడవు తండ్రి. అరణ్య జీవితం వంటి జీవితాల్లో నీవు అద్భుతాలు చేసే గొప్ప దేవుడవని మేము నమ్ముతున్నాం. ఈ యొక్క ఆశ్చర్యక్రియను సూచక్రియను ధ్యానించినప్పుడు ప్రభువా కొంచెముగా ఏదున్నా కొద్దిగా ఏదున్నా సడగకుండా దాన్ని దేవుడు గొప్ప చేయగలడనే విశ్వాసము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీరు కొండను చూసి ఆజ్ఞాపించండి, అది పెకలింపబడి అది సముద్రంలో పడవేయబడుతుందంటే గొప్ప గొప్ప సమస్యలను కూడా సవాల్ చేయడానికి మాకిన్న నిండు విశ్వాసం మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా నైనా, పరిస్థితి ఏదైనా దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని కృప దయచేయమని, దేవుని వాక్యం విన్నవారిని కూడా దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక, ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకే
ప్రభుకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము